ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 29వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు భీష్మ ఏకాదశి. కర్కాటక రాశి వారికి నమ్మలేని పెను మార్పులు. గతంలో మీరు పడిన కష్టాలన్నింటి నుండి పూర్తి విముక్తి రాబోతోంది. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? జనవరి 29వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి భీష్మ ఏకాదశి మొదలుకొని కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటంటే ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి లైఫ్లో కలగబోయేటటువంటి పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. పునర్వసు 4వ పదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారికి మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరిలో చాలా అధికంగా కనిపిస్తుందండి. ఈ సమయంలో కర్కాటక రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతోంది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు చేపట్టే పనులలో శుభం కలుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. వెంకటేశ్వర స్వామివారి దర్శనం శక్తిని ఇస్తుంది. నిబ్బరమైన మనస్సుతో పనులను ప్రారంభించండి. ఏ విషయంలోనైనా లోతైన విశ్లేషణ అవసరం. సొంత నిర్ణయాల కన్నా అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ప్రస్తుతం గ్రహస్థితి కొంత సాధారణంగా ఉన్నందున అప్రమత్తత అవసరం. పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలి. వీలైతే కీలక కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. అనివార్యమైన పనులను ఓర్పుతో చక్కదిద్దండి. వాదోపవాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. నిరంతర కృషి వలన పనులు నెమ్మదిగా పూర్తి అవుతాయి. దైవబలం కోసం ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. శివారాధన శుభప్రదమైన ఫలితాలు, మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కర్కాటక రాశి వారి లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో కూడా మీకు అసలు సందేహమే లేదండి. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం జనవరి మధ్య తర్వాత మీ దృష్టి స్పష్టంగా సంబంధాలు మరియు భాగస్వామ్య వైపున మళ్ళుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీకు చాలా ముఖ్యమైన పురోగతికి సహకారం ఎంత అవసరమో కూడా మీరు గుర్తిస్తారు. కెరియర్ మరియు ఉద్యోగం చూసుకున్నట్లయితే ఈ సమయంలో పని మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఇతరులు వదిలేసినటువంటి పనులను పూర్తి చేయడం, డెడ్లైన్స్ అందుకోవడము లేదా సమస్యలు పరిష్కరించడంలోనే మీ సమయం కూడా గడుస్తుంది. కొన్నిసార్లు అదనపు బాధ్యతలు మోసినా తగిన గుర్తింపు లభించకపోవచ్చు, అయినా సరే ఓర్పుగా ఉండండి. ఇది మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. పని ప్రదేశంలో పోటీ లేదా ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీ యొక్క సహనం మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది. ఈ రాశి వారికి అన్నీ మీరే చేయాలి అని ప్రయత్నం చేయకండి. నలుగురితో కలిసి పనిచేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. 12వ గురుడు ఖర్చులను పెంచుతాడు. ముఖ్యంగా ప్రయాణాలు, వైద్య అవసరాలు, దైవ కార్యాలు లేదా దాన ధర్మాల కోసం ధనం కూడా ఖర్చు అవుతుంది. డబ్బు బయటకు వెళుతున్నా అది చాలా వరకు కూడా అవసరమైనటువంటి ఖర్చులు అయి ఉంటాయి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోండి. ఈ రాశి వారికి 7వ ఇంట్లో రవి కుజుల ప్రభావం వలన చిన్న చిన్న అహంకారిత పూరిత గొడవలు రావచ్చు. సంభాషణలో ప్రశాంతత కోల్పోకండి. కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక లేదా కమ్యూనికేషన్ పరంగా ఓర్పు అవసరం. ఈ సమయానికి భోజనం చేయడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకపోవడమే మీకు మేలు. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం బాగుంటుంది. ఒప్పందాలను స్పష్టంగా ఉంచుకోండి. వ్యాపారంలో భావోద్వేగ నిర్ణయాలు అనేవి అసలు పనికిరావు.
ఈ రాశి వారికి స్పష్టత అనేది సమయంలో కనిపిస్తుంది. గురువులు లేదా మోటార్ల సలహాలు కూడా మీకు సరైన దిశను కూడా చూపిస్తాయి. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల వీరు చాలా ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అది వీరి వద్దకు వెళ్ళి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, విషాదము, నిరాశ కలుగుతుంది. ఈ రాశి వారికి నమ్మించి మోసం చేయటం అంటే కూడా చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారిని మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికము. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికి ప్రోత్సాహం ఉంటే అంతటి ఘనకారంలో అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా, అనారోగ్యము కలిగినా కూడా ఏ మాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరికి కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనముల పైన, నౌకల పైన, విమానంలో, రైలు బండ్ల పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యమే ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడుసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగా నేను ఏర్పరే. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి, మేలు జరుగుతుంది. దీనిని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరజీర్ణ కోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కావున ఈ రాశి వారు తగినంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు. పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష, పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తారు. వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.